అండి నిన్న నైట్ పెళ్ళికి వెళ్ళామన్నమాట. ఇంటికొచ్చేటప్పటికే 10:30 అయిపోయింది. వెళ్ళేటప్పుడు మాత్రం హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళాము. వచ్చిన తర్వాత ఒక క్లిప్ వీడియో అని చెప్పి తీయించుకున్నాను. నైట్‌కి మా అక్క ఇంట్లో ఉంటే మీకు తెలిసిందే పడుకునేటప్పటికి 12:30 అయిపోయిందనమాట. అలా కబుర్లు చెప్పుకొని. ఇంకా అక్క చెల్లెళ్ళుంటే మాక్సిమం అందరూ ఇలాగే ఉంటారు కదా! మీరు కూడా ఇంతేనా? కామెంట్ చేసేయండి. ఉదయమేమో హడావిడిగా లేచాం. మెలుకువ రాలేదసలు. 6:30 అయిపోయింది. లక్కోడికేమో 8కి స్కూలు. నాకేమో లోపల బయట అంతా శుభ్రం చేసుకునేటప్పటికి అరగంట పైనే పట్టేస్తది. మా అక్కయితే హెల్ప్ చేసింది. ఇంకొక పక్క లక్కోడికి స్నానం చేపించేసి రెడీ చేసేసి ఇంక లక్కోడిని స్కూలుకి పంపిన తర్వాత ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకున్నాను. మా ఆయనేమో శివాలయానికి వెళ్ళొచ్చారు. ఈరోజు సోమవారం కదండీ! ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే బొంబాయి రవ్వ ఉప్మా చేసేసాను. వేడివేడిగా తినేసి ఇంకా కాఫీ పెట్టుకొని వేడివేడిగా కూర్చొని ప్రశాంతంగా తాగాము. హమ్మయ్య! అనుకుంటూ. ఏ అక్కా చెల్లెలికైనా పెళ్ళికి ముందుండే బాండింగ్ ఒకలా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఉండే బాండింగ్ ఒకలా ఉంటుంది. ఏమంటారు? నిజమే కదా! 2 బావుంటాయి. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.